కింజరాపు రామ్ మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ యువ నాయకుడు మరియు ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆయన దేశ రాజకీయాల్లో అత్యంత ప్రతిభావంతుడైన యువ పార్లమెంటేరియన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. పుట్టిన తేదీ డిసెంబర్ 18, 1987. పుట్టిన స్థలం నిమ్మడ, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్. తల్లిదండ్రులు కింజరాపు ఎర్రన్నాయుడు, తండ్రి విజయకుమారి, తల్లి భార్య శ్రావ్య. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. చదువు పర్డ్యూ యూనివర్సిటీ, USA నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుండి MBA పూర్తి చేశారు. రాజకీయ నేపథ్యం మరియు కుటుంబం. రామ్మోహన్ నాయుడు రాజకీయ కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2012లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు అకాల మరణం చెందారు. ఆ తర్వాత తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు రామ్మోహన్ నాయుడు చదువు ముగించుకుని చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన బాబాయ్ కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు మరియు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజకీయ ప్రస్థానం మరియు విజయాలు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం నుండి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికలు, తన 26వ ఏట మొదటిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ 16వ లోక్ సభలో అత్యంత పిన్న వయస్కుడైన రెండో ఎంపీగా నిలిచారు. 2019 ఎన్నికలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నప్పటికీ, శ్రీకాకుళంలో తన పట్టు నిలుపుకుని రెండోసారి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికలు, శ్రీకాకుళం నుండి వరుసగా మూడోసారి భారీ మెజారిటీతో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. కేంద్ర మంత్రిగా 2024, ప్రస్తుతం 2024లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, నరేంద్ర మోదీ క్యాబినెట్లో ఆయనకు పౌర విమానయాన శాఖ, సివిల్ ఏవియేషన్ మంత్రి పదవి లభించింది. మోదీ 3.0 క్యాబినెట్లో అత్యంత పిన్న వయస్కుడైన క్యాబినెట్ మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రత్యేక గుర్తింపు మరియు అవార్డులు. సంసద్ రత్న అవార్డు, పార్లమెంట్లో ప్రజా సమస్యలపై నిలదీయడం, చర్చల్లో చురుగ్గా పాల్గొనడం మరియు అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను 2020లో ఆయన ప్రతిష్టాత్మక సంసద్ రత్న అవార్డును అందుకున్నారు. సభా నడవడిక. పార్లమెంట్లో తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఆయన చేసే ప్రసంగాలు, విషయ పరిజ్ఞానం అందరినీ ఆకట్టుకుంటాయి. లోక్ సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా ఆయన వ్యవహరించారు. యువతకు స్ఫూర్తి. విద్యావంతుడైన యువకుడు రాజకీయాల్లోకి వచ్చి, హుందాగా వ్యవహరిస్తూ ఎలా ఎదగవచ్చో అనడానికి రామ్మోహన్ నాయుడు ఒక ఉదాహరణగా నిలిచారు.